ఈసారి బాస్మతి రైస్ లేకుండగా ఇలా చిట్టి బియ్యంతోని ఎలా స్పైసీగా బిర్యానీ చేసేసుకోవాలో చూసేద్దాం. 2 గ్లాసుల బియ్యం పోసి అర్ధగంట పాటు నానబెట్టేసుకోవాలి. పావు కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడిగేసుకొని 1 కప్పు చిన్న కప్పు పెరుగు, సాల్టు, కారము, గరం మసాలా పొడి, ధనియాల పొడి ఇందులోనే మిక్స్డ్ కలిపేసాను. పసుపు, ఆయిల్, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ 30 నిమిషాలు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టేసుకొని నెయ్యి కానీ 1 స్పూను ఆయిల్ కానీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా కొంచెం రెడ్గా అవ్వగానే ఈ చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఆయిల్ తేలేదాకా 5 నిమిషాలు మూత మూసేసుకొని ఇలా మగ్గించుకున్నాక నానబెట్టిన రైస్ని వడబోసుకొని ఇందులో వేసేసుకొని 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసేసుకొని కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఇలా ఉడికిన తర్వాతకి కొంచెం వాటర్ కింద ఉండనంగా మరొకసారి కలిపేసి మీడియం మంట మీద 15 నిమిషాలు దమ్ పెట్టేసుకున్నామంటే స్పైసీగా చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ రెడీ.